దేవుడు మా జీవితాల్లో గొప్ప కార్యాలు చేస్తూ వచ్చాడు. ఎందుకంటే హర్యానా ప్రాంతంలో అక్కడ చాలామంది జనాలు ఉన్నారు. సత్యం లేదు, వాక్యం లేదు. వారు దేవుని మందిరానికి వెళ్తే చెప్పులు కూడా వదిలిపెట్టారు. చెప్పులు వేసుకొని మందిరాలకు వస్తుంటారు. అంత కఠినటువంటి పరిస్థితుల్లో దేవుడు అక్కడికి వెళ్ళడం జరిగింది. మేము ప్రయాణాల్లో దేవుడు తోడుగా ఉన్నాడు. అక్కడ దేవుడు కొంత సమయం నాకు ఇవ్వడం జరిగింది. నేను అనుకోలేదు, కానీ పిలుపు మేరకు వెళ్ళాను. అక్కడ రమ్మని ఖచ్చితంగా వారు ఫోన్లు చేయడం ద్వారా వెళ్ళాను. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత అకస్మాత్తుగా రెండవ రోజున వారు అక్కడ సమయం వేయడం జరిగింది. చాలామంది 1000-1500 మంది ఉంటారు. చక్కగా టీం, అన్ని చిన్న చిన్న పిల్లలు చక్కగా వాయిద్యాలు వాదించారు. చాలా బ్రహ్మాండంగా అక్కడ జరిగింది. దేవుడు అక్కడ అద్భుతంగా వాడుకున్నాడు. నాతో 3 సహోదరులు వచ్చారు. వారికి కూడా ఒక ఆయనకి సాక్ష్యం చెప్పడానికి సమయం ఇచ్చారు, ఇంకొక ఆయనకి ప్రార్థన సమయం ఇచ్చారు. ఇట్లా మాకు కూడా తలాంతులు ఇలా గీయడం జరిగింది. ఆ తలాంతులో దేవుడు మమ్మల్ని వాడుకున్నాడు, నిలబెట్టుకున్నాడు. బ్రహ్మాండంగా ఆత్మకార్యాలు జరిగాయి. ఆ తర్వాత మమ్మల్ని ఎంతగా ప్రేమించడం జరిగింది వాళ్ళు అక్కడ వాళ్ళంతా. హర్యానా ప్రాంతం ఈ మన భాష వారికి రాదు. హిందీ రాకపోతే మనకు వాళ్ళ భాష రాదు. హిందీ వస్తేనే వాళ్ళతో ఏమైనా మాట్లాడగలుగుతాం, వాళ్ళతో ఉండగలుగుతాం. ఇంకా భోజన విషయంలో అయితే మనం తినలేము. అక్కడ వేరు భోజనాలు. ఆ విధంగా మొత్తానికైతే వారం రోజులు దేవుడు అక్కడ మమ్మల్ని నిలబెట్టాడు, వాడుకున్నాడు, నడిపించాడు. ఈ రోజున దేవుని మందిరములో గడపడానికి దేవుడు కృప ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీ అందరినీ కూడా మరలా మేము ప్రభు పేరట చూడడానికి మీ మధ్య నిలబడి ఈ విధంగా వాక్య పరిచయం చేయటానికి దేవుడు కృప అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం. ఎక్కడున్నా ఎప్పుడున్నా సంఘం అంతా కూడా ఆత్మీయతలో మేల్కొని ఉండాలి. సంఘం మేల్కోవగా ఉండేదే సంఘం. లోకం ఏమి తిందుమా ఏమి త్రాగుదమా అని లోకంలో అది మునిగిపోయింది. అది చీకటితో సమానంగా ఉండిపోయింది. కానీ సంఘం అనేది చీకటి మయమైంది కాదు, అది వెలుగులో జీవిస్తున్నటువంటి సంఘం. కాబట్టి మనమందరం కూడా ఈ రోజున అనేక మందిరాల్లో, ఆయా ప్రాంతాల్లో, ఇళ్లల్లో ఆరాధన చేస్తున్న ప్రతి ఒక్కరు కూడా చీకటిలో ఉన్న వ్యక్తులు కాదు, వెలుగులో ఉన్న వ్యక్తులు. మరి ఎలాగున్నారని సర్వసంగతి, కానీ ప్రతి ఒక్కరు కూడా వెలుగులో ఉన్నారు. వెలుగులో ఉన్న ప్రతి ఒక్కరు కూడా వారి ముఖాలను ఏం చేసుకోవాలట? పరీక్షించుకోవాలి. అద్దం ముందు నిలబడినప్పుడు మన ముఖాలు ఏముందో మనకు తెలిసిపోతే కదా, అలాగ మనం పరీక్షించుకునేటువంటి దినములో మనం ఉన్నాం. ఈ లోకంలో మనం పరీక్షించుకోవాలి, పరీక్షించబడాలి, ఆత్మీయంగా జీవించాలి, ప్రభు రాకడలో మనము ఎత్తబడాలి. అది మనకి ఇవ్వబడిన దేవుని కృప. ఆ కృపను ఎప్పుడు కూడా నిరార్థకము చేయకూడదు. దేవుని బిడ్డలారా, ఎన్ని పనులున్నా, ఎంత బలహీనత ఉన్నా. మేము వెళ్ళిన మీటింగ్లో 75 సంవత్సరాల వ్యక్తి వచ్చాడు, పెద్ద మనిషి. 9 గంటల వరకు చలి అనేది వదలదు. అక్కడ మనం నిలబడలేము, మామూలుగా నిలబడలేము. వాళ్ళ చెప్పులు వేసుకొని వెళ్ళలేము. ప్రతి ఒక్కరు షూ వేసుకోవాల్సిందే, కోట్ వేసుకోవాల్సిందే. అలా ఉంటేనే కొంచెం అక్కడికి వెళ్ళగలుగుతాం, ప్రార్థన గదిలోకి. లేకపోతే చల్లగా ఉంటుంది రోడ్డు మీద వెళ్తుంటే. ఆ 75 సంవత్సరాల ఆ తండ్రి ఎంతో బలహీనంగా ఉన్నాడు. ప్రయాణాలు పడక నానా విధంగా. అది 3 సెక్షన్ల ప్రకారంగా ప్రార్థనలు ఉంటాయి కాబట్టి 2 సెక్షన్లకు వచ్చాడు, 3వ సెక్షన్కి రాలేకపోతున్నాడు. బలహీనంగా ఉన్నాడు, ఎంతో బలహీనంగా. చలి పట్టుకున్నది, జ్వరం పట్టుకున్నది. అయినప్పుడు కూడా అందరు వెళ్ళిపోయారు, ఎవరు పట్టించుకోరు. అక్కడ ప్రార్థన అంటే ఒక్కరు కూడా గదిలో ఉండరు, ఒక్కరు రూమ్లలో ఉండరు. అన్నీ మూసేసి వెళ్ళిపోతారు ప్రార్థన మందిరాలకి. అక్కడ ఒంటరైపోయాడు. ఇప్పుడు ఏం చేయాలి? ప్రభువా, ఒకవేళ నా బలహీనత ఒకవేళ ఉంటే నీ మందిరంలోనే ఉండిపోతా,
ఒకవేళ మరణం అయితే కూడా అక్కడే బాగుంటుంది నాయన, ఈ గదిలో ఒంటరిగా నేను ఎందుకు ఉండాలి, ఈ చలిలో ఈ జ్వరముతో నేను ఇంత బలహీనపరచబడుతూ ఇక్కడ నేను ఉండలేదు నాయన, నన్ను తీసుకువెళ్ళు నాయన అని మూలుగుతున్నాడు అంటూ ఉండాలి. పాటలు పాడుతున్నారు, ఇంకా పాటలు లాస్ట్కి అయిపోతాయి. అప్పుడు అలాగ వచ్చేసాడు ఆయన, వచ్చేసి కూర్చున్నాడు వెనక సీట్లో. జ్వరం లేదు, చలి లేదు, బ్రహ్మాండం కూర్చోండి. ఆయన చెప్తా ఉన్నాడు పక్కకున్న వాళ్ళకి అందరికీ, నా పరిస్థితి ఇంత దారుణంగా ఇంత భయంకరంగా ఉండయా, చాలా వేడిగా ఉండేది, కదలలేని స్థితి, నడవలేని గదగదకు దానికి పోయినా. 2 బెడ్షీట్లు, అక్కడ ఉన్న బెడ్షీట్లు మామూలుగా ఉండవు, ఇంత లావు ఉంటాయి, పెద్ద దొడ్డుగా లావుగా. అలాంటి బెడ్షీట్లు కప్పినా నా సలాగలేదు. ఆ చలిలోనే నేను ప్రార్థన చేసుకున్నా, ప్రభువా నేను ఇలా ఉండొద్దయ్యా, అందరూ నీ బిడ్డలు నీ సన్నిధికి వస్తే నేను ఒంటరిగా ఇక్కడ ఉండడం మంచిది కాదు, నేను వస్తానయ్యా, నన్ను తీసుకెళ్ళయ్యా అని నేను మూలిగాను నా జీవితంలో. అయినా ఆ జ్వరంతో చలితో నేను ఎక్కడికి ఆ మందిరావరణంకి ఎట్లా వెళ్ళాలో నాకు తెలియదు. మొత్తానికి అక్కడ కూర్చున్నాక నాకు ఎంతో ఆరోగ్యం వచ్చిందని చెప్పి మొత్తం ప్రేయర్ అయిపోయినాక చెప్తా. కానీ ఆఖరి రోజు వరకు కూడా ఆయన అంత యాక్టివ్ ఇంకోలేము. మరి అంత బ్రహ్మాండంగా వెళ్తున్నాడు వస్తున్నాడు, బ్రహ్మాండంగా వెళ్తున్నాడు వస్తున్నాడు. 70 సంవత్సరాల వ్యక్తి. నేను ఎందుకు ఈ మాట ఆయన ముందు పెట్టానంటే, మనం చాలాసార్లు నిర్లక్ష్యం చేస్తుంటాం దేవుని మందిరం అంటే. ఆ పని అంటాం, ఈ పని అంటాం, ఇది కాలేదు అది కాలేదు అంటాం. దేవుని మందిరం అంటే అంత సులకంగా చూస్తాం. దానికి ఒక సూచన కూడా నేను చెప్తా. నువ్వు దేవుని మందిరాన్ని, దేవుని ప్రార్థన జీవితాన్ని నువ్వు ఎంత సులకన చూస్తావో నువ్వు అంత వెనక్కి వెళ్ళిపోతున్నావు అని అర్థం. నీ కుటుంబం అంతా వెనక్కి వెళ్ళిపోతుంది, నీ ప్రార్థన జీవితం అంతా వెనక్కి వెళ్ళిపోతుంది, నీ ఇంటిలోనికి వచ్చే ఆశీర్వాదాలను కూడా వెనక్కి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత ఈ కష్టాలు ఎందుకు, ఈ రోగాలు ఎందుకు, ఈ ఇబ్బందులు ఎందుకు, ఇవన్నీ ఎందుకు ఇట్లా వస్తున్నాయి, ఇవన్నీ వస్తున్నాయి. అలా పైకి వెళ్ళంటాం, ప్రభువా నేను నమ్ముకున్నాను కదా, నాకేం కలిసి వస్తుంది, ప్రభువా నీకే ప్రార్థన చేస్తున్నాను కదా, నాకు ఇంట్లో ఏముంది, అన్ని అప్పులు, ఇబ్బందులు, ఇరుకులు, ఒకరు మాట అంటే ఒకరు పడదు, భర్త మాట భార్యకు గిట్టదు, భార్య మాట భర్తకు గిట్టదు, భార్య భర్తల తల్లిదండ్రుల మాట పిల్లలకు గిట్టదు. ఇలాంటి మా సంసారంలో ఏం భక్తి చేయాలా, ఇక భక్తి అవసరం లేదు, లోకంలోకి వెళ్ళిపోతా అని సాతానుడు ఇలాంటి ప్రేరేపణలు పుట్టిస్తూ ఉంటాడు. జన్మిళ్ళారా, నేనంటాను సాతానుకు చోటు ఇవ్వదు నేను. అందుకే వాక్యంలో యాకోబు చెప్తాడు, అపవాదికి చోటు ఇవ్వకుండా వాడిని ఎదిరించండి, అని ఆలోచన ఎదిరించాలి, ఆ తలంపుని ఎదిరించాలి, ఆ నిద్రమత్తుని ఎదిరించాలి, ఆ బలహీనతను ఎదిరించాలి. అన్నీ ఎప్పుడైతే నువ్వు ఎదిరించగలుగుతావో అప్పుడు నువ్వు ఎప్పుడు దేవుని మందిరంలో ఉన్న 10 మందిమే మనం ఈయనే ఉంటాం, ఈ పక్క డ్రమ్మిన పడుతున్నా రాలేము. టీవీ పెట్టుకొని కూర్చుంటావా, మిగతా టైంలో పెట్టుకో, నీకు ఇష్టం ఏది తినాలంటే అది తిను. కానీ దేవుని మందిర సమయంలో మనం ఏం చేయాలి, మందిరంలో ఉండాలంతే. మందిరంలో ప్రార్థన చేసుకోవాలి. ఎక్కడ 2-3 చెప్పండి, ఎక్కడ 2-3 ఉంటే అక్కడ ఎవరున్నారు, మనం ఉండము. ఎవరుంటారు, దేవుడు ఉంటాడు. కాబట్టి అక్కడ ఆయన ఉన్నాడు, నా తండ్రి ఉన్నాడు, నా డాడీ ఉన్నాడు, నా విమోచకుడు ఉన్నాడు అని నువ్వు ఎప్పుడైతే నువ్వు మనసారా ఆయన గణపరచాలని నువ్వు వస్తావో తప్పకుండా ప్రభు నీ ఆత్మ, నీ హృదయ రాష్ట్రాలు ఎదిగిన దేవుడు నీకు ఏది ఇవ్వకుండా మానడు. అన్ని ఇవులను ఇచ్చేస్తాడు నీకు. లోకంలో ఉన్న వారికంటే నేను గనులుగా చేస్తాను, తప్పకుండా ఆశీర్వదించాడు. ఎందుకంటే దేవుడు నన్ను ఆశీర్వదించాడు కాబట్టి నేను ఆశీర్వదిస్తాడనే ఆ భావంతో నేను మాట్లాడుతుంది ఈ మాట. చేస్తాడు మిమ్మల్ని, అలాగా చేస్తాడు. మనం నమ్మాలి అంతే. ఆయన అద్భుత కార్యాలు నమ్మాలి మనం, ఆయన చేస్తాడు. ఎందుకంటే మా కళ్ళం కూడా పెద్ద మనిషి అలాంటి పరిస్థితుల్లో దేవుని ప్రార్థన చేసుకొని వస్తే అద్భుతంగా ప్రతిరోజు ముందే ఉండేవాడు ప్రార్థన, అద్భుతాలు చేస్తాడు. దేవుని బిడ్డలారా, మంచిది దేవుని యొక్క కార్యాలు, అద్భుతాలు. ఈ రోజున ప్రార్థన గురించి కొన్ని మాటలు నేను తెలియజేస్తా ఉన్నాను. అదే మనం చదువుకున్న కీర్తన భాగంలో నుండి 55వ కీర్తనలో 16వ వచనంలో భక్తుడు అంటాడు, నేను దేవునికి మొరపెట్టుకొందును, యెహోవా నన్ను రక్షించును. ఈ మాట మనం గమనించాలి. ఎందుకంటే ఇక్కడ భక్తుడు చెప్తున్నాడు, అయితే చూడండి మాట ఎట్లా ఉందో గంభీరంగా. అయితే నేను ఎందుకు అంటున్నాడు, అయితే అనే మాట ఎందుకు వచ్చింది? 15 వాక్యాలు చదువుతున్నప్పుడు
వారికి మరణం అకస్మాత్తుగా వచ్చును గాక, సజీవులుగానే వారు పాతాళము దిగిపోదురు గాక, చెడుతనం వారి నివాసములోను వారి అంతరంగములో నందున్నది. ఇలాంటి జీవితం వల్ల ఉన్నది అని చెప్పి అంటాడు. అయితే నేను దేవునికి మొరపెట్టుకున్నాను. ఎక్కడుందట? నివాసంలో ఉందట. చెడుతనం వారి నివాసంలో ఉంది, వారి అంతరంగంలో ఉంది. అయితే అక్కడ అంటాడు, అయితే నేను దేవునికి మొరపెట్టుకొందును, యెహోవా నన్ను రక్షించును. దేవుని బిడ్డలారా, ఇంత గొప్ప మాటను దేవుని దాసు నోట పెట్టాడు. ఈ లోకంలో మనకు వ్యతిరేకమైనవి ఎన్నో ఉన్నాయి. మన శరీరానికి వ్యతిరేకంగా ఎన్నో ఉన్నాయి. మన ఆత్మీయ జీవితానికి ఎన్నో వ్యతిరేకంగా ఉన్నాయి. మనల్ని ప్రభులో నడవకుండా, ప్రభు యొక్క సన్నిధి నడవకుండా మన వ్యాపారం మనల్ని అడ్డగిస్తుంది, మన ఉద్యోగం మనల్ని అడ్డగిస్తుంది, మన కుటుంబ బాధ్యతలు మనల్ని అడ్డగిస్తాయి, అనేక విషయాలు మనల్ని అడ్డగిస్తూ ఉంటాయి. ఇవన్నీ అడ్డగించి నేను ఎక్కడ పెడతాయి? నీ నివాసంలో ఉంచుతాయి. అందుకే నివాసంలో ఏముందట? నీ నివాసంలో చెడుతనం దాగి ఉందట. నీ నివాసంలో చెడుతనం ఉంది, నీ అంతరంగంలో ఇలాంటి చెడ్డ ఉన్నవి. ఇవన్నీ నేను బంధించాయి. ఇవన్నీ నేను కూడా మూర్ఖంగా తయారు చేస్తున్నాయి. ఇవన్నీ కూడా నా సన్నిధికి నేను దూరం చేస్తున్నాయి, నా ఆలోచనకు నేను దూరం చేస్తున్నాయి, నా పరిశుద్ధతకు నేను దూరం చేస్తూ ఉన్నాయి, నా ప్రత్యేకత నువ్వు కోల్పోయేట్టుగా చేస్తూ ఉన్నాయి. ఇవన్నీ నేను అడ్డగించాయి. అట్లయితే ఇవన్నీ నేను అడ్డగిస్తున్న సమయంలో ఆత్మలు నీవు అనాలి, నేనైతే యెహోవా సన్నిధిలో ప్రార్థన చేస్తాను, ఈ చెడుతనంను జయిస్తాను, ఈ కల్వరాన్ని జయిస్తాను, ఈ అపవాది క్రియలను జయిస్తాను, ఈ పాపపు శక్తులను ఓడిస్తాను అని నువ్వేం చేయాలంటే ప్రార్థనలో ప్రభు సన్నిధిలో నిలబడాలి. హల్లెలూయా. ఎప్పుడైతే నువ్వు ప్రార్థనలో నిలబడడం ప్రారంభిస్తావో దేవుడు నిన్ను వదిలిపెట్టు. ఆది కాలంలో భక్తులను మనం చూస్తూ ఉంటే, మొట్టమొదటిగా దేవుడు అనోకును ఏర్పరచుకున్నాడు. ఆది కాండం 5వ అధ్యాయంలో అనోకును ఏర్పరచుకుంటే అతడు 300 సంవత్సరాలు ఎవరితో నడిచాడట? ప్రైజ్ ది లార్డ్. సంసారం లేదా? ఉన్నది. భార్య లేదా? ఉన్నది. పిల్లలు లేదా? ఉన్నారు. అందరూ ఉన్నప్పుడు కూడా ఎవరితో నడిచాడు? చూడ బ్రహ్మాండమైన మాట చూడు ఎట్లా ఉందో. ఆది కాండం 5వ అధ్యాయం 22వ వాక్యం 23వ వాక్యం మనం చదువుతున్నప్పుడు ఈ మాటలు మనకు తెలియజేస్తాయి. 300 ఏళ్ళు దేవునితో నడుచుచు 300 ఏళ్ళు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను అన్నాడు. సంసారం చేసుకుంటా, కుటుంబమును ఏలుకుంటా, కుటుంబాన్ని పోషించుకుంటా, భార్య పిల్లలను కాపాడుకుంటా, అన్ని చేసుకుంటా 300 సంవత్సరాలు ఎవరితో నడిచాడట? దేవునితో. ఆ నడక మనకు ఉండాలి దేవుని బిడ్డలారా. ఆనాడు దినములో ఉన్నటువంటి ఆ భక్తుడు బోధకుడు లేని దినములు, గ్రంథము లేని దినములవి. ఇలాంటి గ్రంథము లేదు ఆ రోజుల్లో, చెప్పేవాడు లేరు ఆ దినాల్లో. అయినా కూడా ఆయనలో ఉన్న ప్రత్యేకత చూడు. ఆ రోజుల్లో ఆయనకున్న ఈ యొక్క ఆసక్తి చూడు ఎలాగుందో. ఇంత గొప్ప ఆసక్తి, ఇంత గొప్ప సమర్పణ ఎవరిలో ఉంది? మరి ఈ రోజుల్లో మనం బోధిస్తూ ఉంటే, చెబుతూ ఉంటే, గద్దిస్తూ ఉంటే, ఎందుకు అలా చేస్తున్నామని గద్దిస్తే ముఖం బెండ్ అయిపోయి, ఎందుకు చర్చికి రాలేవు అంటే నన్నే అంటాడు అన్నట్ట. ఈ రోజుల్లో చాలా మందిని పాస్టర్లు ఏం చేయలేకపోతున్నారు? గద్దించలేకపోతున్నారు. గద్దిస్తే ఆ తల్లి రాదేమో, గద్దిస్తే ఆ తండ్రి దశభావమీయుడేమో అని చాలామంది పాస్టర్లు ఏం చెప్తున్నారంటే ఎవరిని ముట్టుకోరు, పట్టుకోరు, కట్టుకోరు. వాళ్ళు ఎలాగనే ఉండని ఎలాగున్నారు. దేవుని మందిరానికి వస్తున్నారా?
తీయటి మాటలు చెప్పడం, ముద్దుగా మాట్లాడి పంపించడం, ఇలాగే జరుగుతుంది. దేవుని బిడ్డ, తీయ మాట్లాడొద్దని కాదు, మాట్లాడు. నేను గద్దించాలి, బుద్ధి చెప్పాలి, నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకునేట్టుగా నిన్ను ఏర్పరచుకోవాలి. అంటే నిన్ను అలాగ సక్రపరచాలి. దేవుని మందిరంలో నేను ఆత్మ సంబంధంగా నేను బలపరచాలి. అది క్రమం. ఈ రోజుల్లో ఇంత జరుగుతున్నా ఎవరి దారి వారిదే, ఎవరి సావాసాలు వారివే, ఎవరి ఆలోచనలు వారివే. ఇష్టం వచ్చినట్టుగా జీవితాలను కట్టుకోలేనిటువంటి పరిస్థితులు ఈ రోజుల్లో. కానీ ఆనాడు దినములు మనం గమనిస్తే బోధించేవాడు లేరు, చెప్పేవారు లేరు, ఆయనను హెచ్చరించేవారు లేరు. ఈ సృష్టికర్తను స్మరించుకుంటూ వెళ్ళిపోని బోధ చేసేవారు లేరు. ఇక ఇలా చదువుకునే బైబిల్ గ్రంథాలు ఆ రోజుల్లో లేవు. లేని అజ్ఞాన కాలంలో ఏం చేశారట? దేవునితో నడిచాడు. 300 సంవత్సరాలు దేవునితో నడిచాడు. 300 సంవత్సరాలు దేవునితో నడిచాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. 300 సంవత్సరాలు నడుచుకుంటూ పిల్లల్ని కన్నాడు, సంసారంలో ముందుకు సాగుతూ ఉన్నాడు, కుటుంబాన్ని చక్కపరుచుకున్నాడు, పిల్లల్ని క్రమశిక్షణలో పెంచాడు, దేవుని యొక్క అడుగుజాడల్లో నడిపిస్తూ ఉన్నాడు. ఆ ఆఖరిలో కుటుంబాన్ని వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళిపోయాడు? దేవునితోనే వెళ్ళిపోయాడు. దేవునితో వెళ్ళిపోయే సావాసం నీకు ఉండాలి. ఈరోజు దేవునితో ఉండే సావాసం నీకు ఉండాలి. నీ కుటుంబంలో ఈ సావాసం ఉండాలి, నీ వ్యక్తిగత జీవితంలో ఈ సావాసం ఉండాలి. దేవునితో వెళ్ళే సావాసం నీకు ఉండాలి. నీ కుటుంబంలో ఆ రక్షణకర్త నీ ఇంటిలో ఉండాలి. బైబిల్ ఉన్నంత మాత్రాన చాలామంది ఏమనుకుంటారంటే, ఈ పరిశుద్ధ బైబిల్ ఉంది కదా దేవుడు ఉన్నట్టే, నేను బాప్తిజం తీసుకున్నాగా దేవుడు ఉన్నట్టే. కాదమ్మా, దేవుడు నీతో ఉన్నాడు, ఉంటాడు అనుకుంటే నీవు దేవుని వాక్య ప్రకారంగా బ్రతకాలి. దేవుని వాక్యం ఏం చెప్తుందో ఆ ప్రకారంగా నీ జీవితాన్ని కట్టుకోవాలి. ఎందుకంటే దేవుని ప్రణాళిక వేరు, నీ ప్రణాళిక వేరు. దేవుని ఆలోచన వేరు, నీ ఆలోచన వేరు. కనుక దేవుని ఆలోచన ప్రకారంగా ఎవరైతే సిద్ధపడతారో, దేవుని ఆలోచన ప్రకారంగా ఎవరైతే వెళ్ళగోరుచా ఉంటారో అలాంటి వారిని దేవుడు విడిచిపెట్టడు, మరవడు, విడువడు. అందుకే నానోపన ఏం చేశాడు దేవుడు? 300 సంవత్సరాలు కూడా లోకంలో వెళ్ళిపోకుండా, లోక రాజ్యంలో వెళ్ళిపోకుండా ఆయన భద్రం చేయడం ప్రారంభించాడు. కుటుంబం చుట్టూ కంచె వేశాడు, కుటుంబాన్ని కాపాడాడు, కుటుంబానికి కావాల్సిన అవసరాలు తీర్చుకుంటూ వస్తున్నాడు. భార్య పిల్లలకు కావాల్సిన ఈవులను ఇస్తూ ఉన్నాడు. అనొక జీవితంలో, అనొక కుటుంబంలో ఏది కొరతలు లేకుండా చూస్తూ ఉన్నాడు. ఆనాడు యెహోవా పడవలో ఏ కొరత లేకుండా ఎలా చూశాడో అలాగే తన కుటుంబంలో చూసుకుంటూ వచ్చాడు. యోబు కుటుంబాన్ని ఎలాగ కాపాడుతూ వచ్చాడో అలాగని వారిని కూడా కాపాడుతూ వచ్చాడు. ఈ రోజుల్లో కూడా మనల్ని కూడా అదే సేమ్ అలాగే కాపాడతాడు, అలాగే మనల్ని భద్రం చేస్తాడు, అలాగనే మనల్ని పోషిస్తాడు. ఒక విశ్వాసికి జిమ్మిక్ ఉండకూడదు, నటన ఉండకూడదు, ఇక్కడో మాట అక్కడో మాట ఉండకూడదు, స్వార్థం ఉండకూడదు, దేవుని సన్నిధిలో గర్వం ఉండకూడదు. పొరపాటున చిన్న మాట జారిపోయినా ఎంబడే నీ మాట నిన్ను గద్దిస్తుంది ఆత్మ. పొరపాటున ఏదైనా తప్పు చేశాను ఎంబడే నీ ఆత్మ గద్దిస్తుంది. ఈ అడుగు జాడల్లో నువ్వు నడుస్తున్నావు, ఇలాంటి అలవాట్లో నువ్వు వెళ్ళిపోతున్నావు అని నీ ఆత్మ నేను గద్దిస్తుంది. చాలామంది ఏం చేస్తారంటే, నువ్వు తప్పిపోతున్నప్పుడు నీలో ఉన్న ఆత్మ నేను గద్దిస్తుంది. నేను చేస్తుంది పొరపాటు, నేను చేస్తుంది తప్పు, నేను నడుస్తున్న నడక తప్పు, నేను వెళ్తున్న మార్గం తప్పు అని నిన్ను గద్దించినా కూడా నువ్వు వినలేదనుకో, అప్పుడు దేవుడి సావాసము నీ అంతరంగంలో తొలగిపోతుంది. ఎప్పుడైతే నీ అంతరంగంలో దేవుడి సావాసం తొలగిపోతుందో అప్పుడు నువ్వేం చేసినా ఇష్టమేగా. నువ్వు ఎక్కడ వెళ్ళినా నీ ఇష్టం, ఏం చేసినా నీ ఇష్టం, ఎన్ని పాపాలు చేసినా నీ ఇష్టం, ఎన్ని అబద్ధాలు ఆడినా నీ ఇష్టం, ఎన్ని మోసాలు చేసినా నీ ఇష్టం, ఎన్ని కపట వేషాలు వేసినా నీ ఇష్టం. చాలా భయంకరంగా ఉంటారు సమాజంలో. మేము చూస్తూ ఉంటాం, చాలా చోట్ల నేను తిరుగుతూ ఉంటాను కదా. చాలామంది సేవకుల జీవితాల్లో కూడా సమర్పణ లేదు. ప్రైజ్ ది లార్డ్ అంటా ఉంటారు, ఇక్కడ ఎక్కిరిస్తూ ఉంటారు, ఇట్లా అంటూ ఉంటారు. ఆ సైగలు మనకు రావు, ఈ కళ్ళు తిరగవు మనకు. ఇక్కడ సైగలు ఇట్లా చేస్తూ ఉంటాడు. ఒరే వేషధారి, నువ్వు సేవకుడు అయ్యుండి సహోదరులతో కౌలించుకొని మాట్లాడి ఇక్కడ సైకిల్ చేస్తావు ఏంట్రా అని నా ఆత్మ అంటుంటుంది. ఇలాంటి సైకిల్ చేస్తూ ఉంటారు, ఇటు మాట్లాడుతుంటారు, అక్కడ సైకిల్ చేస్తారు, ఇక్కడ ఈ సావాసం చేస్తుంటారు, అక్కడ వేరే రకంగా మాట్లాడతారు. ఇది సేవకునికి గిట్టదు, విశ్వాసులకు గిట్టదు. ఇది మనం చేయరాదు. యథార్థంగా మాట్లాడే ఉన్నట్టుగా
యథార్థంగా మాట్లాడు, వాడి ధన్యుడు. యథార్థంగా మాట్లాడు, యథార్థంగా సిన్సియర్గా ఉండు. నీ జీవితంలో ఎప్పుడైతే నువ్వు యథార్థతను నీ అంతరంగంలో నువ్వు చేర్చుకోవడం ప్రారంభిస్తావో అప్పుడు నిన్ను కదిలించు నాయకుడే లేడు ఈ లోకంలో. యథార్థంగా నువ్వు బ్రతకడం నేర్చుకుంటే, యథార్థంగా నువ్వు నడవడం నేర్చుకుంటే, యథార్థంగా నువ్వు జీవించడము ఎప్పుడైతే నేర్చుకుంటావో నీ కుటుంబాన్ని కాసేది దేవుడే, కుటుంబ యజమాని దేవుడే. హల్లెలూయా. మనం ఇశ్రాయేల్ జీవితాలకు వస్తే ఇశ్రాయేల్లో కపటం కలిగిన వారు చాలామంది. మొట్టమొదటిగా యాకోబు సంతంలోనే పుట్టింది ఈ కపటం. యాకోబు సంతతి ఎంతమంది అమ్మా? 12 మంది కొడుకులు అయితే 11 మంది కపటం కలిగిన వాళ్ళు. ఒకడు యథార్థంగా ఉన్నాడు. ఆ యథార్థత కలిగి బ్రతుకుతుంటే, యథార్థతతో నడుస్తూ ఉంటే ఈ 11 మంది ఓర్చుకోలేకపోతున్నా. ఆడు కళలు కన్నటోడట, ఆడు మన గురించి కళలు చెప్తున్నాడట, ఇట్లా నానా రకాలుగా అతన్ని ఏలం చేస్తా ఉన్నా. అయితే ఒక రోజున ఈ యథార్థవంతుని దేవుని పక్షం ఉన్నోని ఏం చేశారు వాళ్ళు? నీళ్ళు లేని బావిలో పడేస్తారు. ఒక పెద్ద బావిలో పడేస్తారు. ఎవరు? అన్నలే, సొంత అన్నలు, కపటం కలిగినటువంటి వ్యక్తులు. సరే, వారు కపటం కలిగిన వాళ్ళే కదా, యథార్థంగా ఉన్నోని బ్రతకనివ్వకూడదు అని ఆలోచన కలిగిన వాళ్ళే కదా. వారి జీవితంలో ఏం జరిగింది చూడండి ఒకసారి. దేవుడు యోసేపు పక్షంలో నిలబడి ఐగుప్తులకు తీసుకుపోతే ఐగుప్తులో కొన్ని శ్రమలు వచ్చాయి, కొన్ని నిందలు వచ్చాయి, కొన్ని అవమానాలు వచ్చాయి. కానీ ఎక్కడ కూడా దేవుడు ఆయనను విడిచిపెట్టలేదు. ఎక్కడ కూడా దేవుడు ఆయన విడిచిపెట్టలేదు. ఆయనతో ఉన్నాడు దేవుడు. ఆయన అభివృద్ధి చేయడానికి ప్రారంభిస్తున్నాడు. ఆయన అభివృద్ధి చేయాలని ఆయన ఆశీర్వదించాలని కోరుకున్నాడు దేవుడు. యోసేపు ఎంతెంతగా ఆశీర్వించబడుతున్నాడో ఈ 11 మంది కుటుంబంలో అంత కరువులకు వెళ్ళిపోయారు. వెళ్ళారా లేదా మనకు తెలిసిన వాస్తవంగా? అంత కరువులకు వెళ్ళిపోయారు. కరువే, అలా తినడానికి తిండి లేదు. లాస్ట్కి ఎక్కడికి వెళ్తున్నారు? మళ్ళీ అక్కడికి వెళ్ళారు యోసేపు దగ్గరికి, ఆ తెలివని వ్యక్తి దగ్గరికి. చిన్నప్పుడు చూశారు, పెద్దగైనాక గుర్తుపడలేకపోతున్నారు. ఆ యజమాని దగ్గర పోయి ధాన్యం నాయన ధాన్యం తీసుకో. లాస్ట్కి వస్తే దేవుడు ఏం చేశాడు? యోసేపునే అన్ని చెప్పడం కాదు, నేను 3 ముక్కలు చెప్పాలని నాకు గుర్తు చేశా. యోసేపును ఆశీర్వదించాడు. ఈ 11 మంది దాసులు అయిపోయారు. ఇంత దాసులు అయిపోయినాక మళ్ళీ ఆయన ప్రేమను వెల్లడి చేసి నేనే మీ తమ్ముని అని చెప్పి వారి కపటాన్ని పక్కన పెట్టి వారిని దగ్గర తీసుకొని ప్రేమ కల్పించి వారికి అన్ని చూసుకొని ఇక మీరే నా దగ్గర ఉండాలని అన్ని చేసిన తర్వాత ఏమైనా మార్పు వచ్చిందా? చూడండి, మీరు పరీక్ష చేయండి. ఏమైనా మార్పు వచ్చిందా? రాలే. సరే, ఈ మార్పులని జనాలు ఎంతకాలం ఉన్నారు ఐగుప్తులో? ఎన్ని కష్టాలు పడ్డారు, ఎన్ని ఇబ్బందులు పడ్డారు? నేను ఒక్కటే ముక్క చెప్పదలుచుకున్నా. ఆ రోజున ఇశ్రాయేల్ ప్రజలు ఆ కపట వేషులు కనుక 400 సంవత్సరాల ఐగుప్తులో చాలా బాధలు పడ్డారు. సేమ్ అలాగనే మన జీవితంలో కూడా ఈ లోకంలో బ్రతుకుతున్న దినములన్నీ కూడా ఈ కపట తంత్రాలు మనలో ఉంటే కూడా ఇలాంటి నష్టాలే ఉంటాయి, కానీ ఎలాంటి ఆశీర్వాదాలు అనేవి. అందుకని ఈ రోజున నా మాట విన్న మీరు ఈ ఏదైనా పొరపాటు మీలో జరిగితే విడిచిపెట్టారు. ఈ కపటాలు, కుతంత్రాలు, దేవునికి విరుద్ధమైన ఏమున్నా ఎవరికో చెప్పవలసిన పని లేదు. సేవకులకు చెప్పాలని కాదు, లేకపోతే నాలో ఈ బలిత ఉందని భర్తకు చెప్పవలసిన పని లేదు, భార్య చెప్పవలసిన పని లేదు. నిన్ను నువ్వే విడిచిపెట్టుకో. అయ్యా, ఇది నీకు నీ రాజ్యానికి తగింది కాదు, నీ ఆత్మీయ సన్నిధికి ఇది తగింది కాదు, ఇది నాలో ఉండొద్దు అయ్యా. నా బ్రతుకులో ఇయ్యాలంటే వద్దు, ఈ కపట తంత్రాలు నాలో వద్దు నాయన. నా బ్రతుకును నువ్వు బాగు చేయి వాడవు, నా బ్రతుకులో నువ్వు ఉండి నన్ను బలపరిచే దేవుడు నువ్వని నీ జీవితాన్ని యథార్థంగా ప్రభు పాదాల మీద పెట్టేసేయి. ఆ రోజు నుంచి చూడు యోసేపు యొక్క కొమ్మ ఎలా సిగిరించిందో అలా సిగిరిస్తావలే చూసుకో. యోసేపు కుటుంబం ఎలా సిగిరించిందో అలా సిగిరిస్తావలే చూసుకో. దేవుని బిడ్డ, అలాంటి సిగురు నీలో నుంచి రావాలని దేవుడు ఎప్పటి నుంచో కోరుకుంటున్నాడు. ఇశ్రాయేల్ జీవితంలో కోరుకొని 40 సంవత్సరాలు అయిపోయిన తర్వాత వారి జీవితంలో దేవుడు నెమ్మదిగా ఆ సంతానం వాడ బానిసత్వంలో ఉండొద్దని చెప్పేసి తిరిగి మళ్ళా ఆయన వాగ్దానం చేసినటువంటి రాజ్యాన్ని తీసుకురావాలని చెప్పేసి దేవుడు కోరుకున్నాడు. కోరుకొని
ఏం చేశాడు? ఐగుప్తు దేశంలోనికి పంపించడానికి మోషేను ఏర్పరచుకున్నాడు. మోషేను పంపించాడు. నిర్గమాకాండంలో ఒక మాట చదువుదాం. నిర్గమాకాండంలో 33వ అధ్యాయము 33:12 వచనం చదువు అమ్మాయి. మోషే ఆ. యెహోవాతో ఇట్లా నేను చూడుము ఈ ప్రజలను తోడుకొని పొమ్మని ఈ ప్రజలను తోడుకొని పొమ్మని నీవు నాతో చెప్పుచున్నావు గాని నాతో ఎవరిని పంపెదవో నాతో ఎవరిని పంపెదవో అది నాకు తెలుపలేదు. చూడండి, నన్ను సిద్ధపరచుకున్నావు, బాగుంది. ఏర్పరచుకున్నావు, బాగుంది. మరి ఈ ఐగుప్తు దేశం నుంచి నాతో చూడండి, ఆ మాట చూడండి, ఏమంటున్నాడు? నాతో ఎవరిని పంపుతావో నాకు తెలియజేయలేదు. బోలెడు మంది ఉన్నారు ఇప్పుడు ఇక్కడ. ఐగుప్తులు ఎంతమంది ఉన్నారు? 6 లక్షల మంది ఉన్నారు. బోలెడు మంది ఉన్నారు. మరి ఎవరు నాతో పంపుతాలో నాకు తెలియజేయలేదు కదా. నీవు నేను నీ పేరును బట్టి నేను ఎరిగి ఉన్నాననియు నా కటాక్షము నీకు కలిగినదనియు చెప్పితివి కదా. కాబట్టి నీ కటాక్షము నా ఎడల కలిగిన ఎడల నీ కటాక్షము నా ఎడల కలుగునట్లుగా దయచేసి నీ మార్గమును నాకు తెలుపుము. దేవుని బిడ్డలారా, చూసారా? దేవుని నీ కటాక్షం నా మీద ఉన్నట్లయితే, నీ ప్రేమ నా మీద ఉన్నట్లయితే దయచేసి నాకు నీ మార్గాన్ని తెలుపు. స్తోత్రాలు చెప్పలేదు? హల్లెలూయా. లోకంలో ఎన్నో మార్గాలు ఉన్నాయి, కానీ నీ మార్గం నాకు తెలుపలేదు. లోకంలో ఎన్నో మార్గాలు ఉన్నాయి, నేను వెళ్ళవలసినటువంటి మార్గాలు ఎన్నో ఉన్నాయి, కానీ నీ మార్గంలో నేను ఎలా వెళ్ళాను? సరే, ఈ జనులందరినీ తీసుకొని వెళ్ళమంటున్నావు, ఇప్పుడు నేను వెళ్తాను, కానీ నీ సన్నిధి నాతో రాకపోతే ఏంటంట? నీ సన్నిధి నాతో లేకపోతే నేను వెళ్తాను, ఎట్లా వెళ్తాను? ఏమంటున్నాడు? అప్పుడు నేను తెలుసుకొందును, చిత్తగించుము, ఈ జనము నీ ప్రజలే కదా నేను. ఆమేన్. ఇంకేమంటున్నాడు? అందుకాయన నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నా సన్నిధి నీతో ఉంటుంది, నేను నీకు విశ్రాంతి కలుగజేసేదనగా నేను నీకు విశ్రాంతినిస్తాను. మోషే నీ సన్నిధి నాతో రాకపోతే ఇక్కడ నుండి మమ్మల్ని తోడుకొని పోకుము. హల్లెలూయా, హల్లెలూయా. చూడు ఎంత బలంగా వాగ్దానం చేస్తున్నాడో మోషే. తండ్రి, ఐగుప్తు దేశంలో నశించిపోతున్నటువంటి ఈ ప్రజలు, తిరుగుబాటు చేస్తున్న ఈ ప్రజలు, మారు మనసు లేని ఈ ప్రజలు, వీరి ఎడల నీకున్న ప్రేమ ఎంత కటాక్షము గలదో, వీరి మీద నీకు ఎంత ప్రేమ ఉందో, వీరు ఈ లోకంలో నశించిపోవద్దని, ఈ ఐగుప్తులో వీరు నశించిపోవద్దని, ఐగుప్తులోనే వీరు పాడైపోవద్దని, వీరి విషయంలో నీకున్న ఎంత ఆ గొప్ప ప్రేమను బట్టి మీకు కృతజ్ఞతడై ఉన్నానయ్యా. ఇలాంటి ప్రజలు తీసుకువెళ్ళడానికి నాతో ఎవరు పంపిస్తున్నావో నాకు తెలియదు, కానీ నీ కటాక్షము నా ఎడల ఉన్నందున నేను బయలుదేరదును, వెళ్తాను. కానీ నీవు నాతో లేకపోతే, చూడండి, ఈ మార్గంలో వెళ్తున్నప్పుడు ఎవరు ఉండాలట? చూడు, ఈ మార్గంలో వెళ్తున్నప్పుడు నేను వెళ్తాను, నువ్వు చెప్పిన మార్గంలో వెళ్తాను. ఐగుప్తు నుంచి బయలుదేరి మనం కానానికి వెళ్ళమంటున్నావు, మంచిదే, వెళ్తాను, ఈ మార్గంలో వెళ్ళిపోతాను. ఎన్నో ఉడుదుడుకులు వస్తాయి, ఎన్ని కష్టాలు వస్తాయి, ఎన్ని నిందలు వస్తాయి, ఎన్ని అవమానాలు వస్తాయి, ఎన్నెన్నో భయంకరమైన శోధనలు ఈ మార్గంలో వస్తాయి. మరి నీ సన్నిధి నాతో లేకపోతే నేను గెలుస్తానా? నీ సన్నిధి లేకపోతే నేను బ్రతుకుతానా? నీ సన్నిధి లేకపోతే ఇంతమందిని తీసుకొని నేను వెళ్ళగలనా? ఇన్ని వేల మందికి నేను భోజనం పెట్టగలనా? ఇన్ని వేల మందికి నేను త్రాగడానికి నీళ్ళు ఇవ్వగలనా? ఇన్ని వేల మందిని ఎలా సంరక్షించగలను? నా వల్ల కాదు కదా. అంత మాత్రమే కాదు, ఇంకా రెండవ మాటలు ఏమంటున్నావు అంటే, నువ్వు వీరిని విశ్రాంతిలో ప్రవేశపెడతానంటున్నావు.
ఏంటట విశ్రాంతి కలుగజేస్తాడు. విశ్రాంతులకు పంపిస్తానంటున్నావు. వీరందరినీ విశ్రాంతులు తీసుకుపోతానంటున్నావు. మరి వీరందరినీ విశ్రాంతిలోకి నేను తీసుకుని వెళ్ళాలంటే నువ్వు నాతో ఉండాలి. నువ్వు లేకపోతే నేను వెళ్ళలేను. నువ్వు ఉంటేనే కదా నేను వెళ్ళేది అని మోషే దేవుని సన్నిధిలో ఎంత పకడ్బందీగా ఆర్డర్లు పొందుకొని, ఎంత పకడ్బందీగా ఆజ్ఞలు పొందుకొని, ఎంత పకడ్బందీగా దేవుని ఆలోచన పొందుకొని సాగుతున్నాడండి దేవుని బిడ్డ. ఆ దాసుడు తన ప్రజలను నడిపించాలని అంత పకడ్బందీగా దేవుని సన్నిధిలో గోచారి నడుస్తున్నట్లయితే, ఆ దేవుని సన్నిధిలో అంత పకడ్బందీగా వాగ్దానం పొందుకొని నడిచినట్లయితే 6 లక్షల మందిని అరణ్యంలో నడిపించగలిగాడు. ఆషామాషిగా నడిపించలేవు. అందుకే దేవుని వాగ్దానముల ప్రకారంగానే, దేవుని మాట ప్రకారంగానే ఆయన నడిపించగలిగాడు. దేవుని బిడ్డ, తన ప్రజలను ఎప్పుడైతే దేవుడు ఏర్పరచుకున్నాడో ఆ ప్రజలు ఏం చేస్తాడు? దేవుడు విశ్రాంతిలో నడిపిస్తానంటున్నాడు. విశ్రాంతి లేదు జనులకి. విశ్రాంతి లేక కొట్టుకుపోయారు. విశ్రాంతి లేకనే జనులు అంతా కూడా నాశనం అయిపోయారు. కాబట్టి విశ్రాంతి లేని ప్రజలకు ఏం కావాలట? విశ్రాంతి కావాలి. విశ్రాంతి స్థలం ఎక్కడ దొరుకుతుంది అంటే దేవుని సన్నిధిలో. ఎక్కడ దొరుకుతుంది? దేవుని సన్నిధిలో. దేవుని సన్నిధిలో విశ్రాంతి ఉంది. విశ్రాంతి అంటే ఆయన ఆరాధించే స్థలం. విశ్రాంతి అంటే ఆయనతో ముఖాముఖిగా మాట్లాడుకునే స్థలం. విశ్రాంతి అంటే ఆయన మాటలు విని మన జీవితాలను సరిచేసుకునే స్థలం. విశ్రాంతి అంటే మనలో ఉన్న అవకతవకలకు మార్చుకునే స్థలం. అది మన బ్రతుకుల్లో మార్పు వచ్చే స్థలం. అది మనలో ఉన్న తప్పులను ఒప్పుకునే స్థలం. అది మన పొరపాట్లను విడిచిపెట్టే స్థలం. అది ఆ విశ్రాంతిలోనికి దేవుడు వారిని నడిపించాడు. ఆ విశ్రాంతిలోనికి ఎప్పుడైతే దేవుడు నిన్ను ఇష్టపడి నడిపించాడో, దేవుడు ఎప్పుడైతే విశ్రాంతిలోనికి నడిపించాలని వాగ్దానం చేశాడో, ఆ వాగ్దానం చేసినటువంటి దేవుని యొక్క సంకల్పాన్ని ఆ రోజుల్లో ఇశ్రాయేలు ప్రజలు అనేకుల విశ్రాంతిలో పాలు పొందలేకపోయిరి. దేవుడు ఏదైతే ఒట్టు పెట్టి ఆ విశ్రాంతిలో వారు నిలబెట్టాలని ఇష్టపడ్డాడో అలాంటి ప్రాంతంలోనికి ప్రజలు రాలేకపోయారు. ఎందుకు రాలేకపోయారు? ఎందుకు ఆ విశ్రాంతిలో పాల్గొనలేకపోయారు? ఆ మనుషుల్లో ఉన్న గర్వం, ఆ మనుషుల్లో ఉన్న పాపం, ఆ మనుషుల్లో ఉన్న తిరగబాటు, ఆ మనుషుల్లో ఉన్నటువంటి అనేక భావాల చేత ఇలాంటి అనేక రకాల ఆ పాపాలు వాళ్ళలో నివసించిన కారణాన్ని బట్టి అరణ్యములో ఎందరో రాలిపోయారు. ఈ రోజుల్లో కూడా చాలా మంది క్రైస్తవ బిడ్డలు కూడా గుంపులు సంఘాలకు వస్తారు. గుంపులు సంఘాలు నిండిపోతాయి. చాలా మంది అరణ్యం అనే లోకంలోని పడిపోతారు. చాలా మంది లోకంలో పడిపోతారు. లోకంలోకి వెళ్ళిపోతారు. లోక జీవితంలో సాగుతారు. పైకి క్రైస్తవులు అని చెప్పుకొని, పైకి దేవుని బిడ్డలు అని చెప్పుకొని లోకానుసారంగా అనేకులు కూడా లోకంలో వెళ్ళిపోతున్నారు. అనేకులు పాపంలో వెళ్ళిపోతున్నారు. అనేకులు వారికి ఇష్టం వచ్చినట్టు వారు వెళ్ళిపోతున్నారు. ఆ రోజుల్లో కొద్ది మంది విశ్రాంతిలో పాలు పొందారు. ఆ విశ్రాంతిలో పాలు పొందిన ప్రజలను దేవుడు ఏర్పరచుకొని నడిపించాడు. వారందరినీ కూడా నిలబెట్టడం, వారితో దేవుడు ఉండడం, ఆయన సంకల్పాన్ని యెహోషువ చేతికి అప్పగించడం జరిగింది. ఆ రోజుల్లో మోసే ఏ వాగ్దానం చేసినదే ఆ వాగ్దానాన్ని ప్రారంభించారో, ఆ వాగ్దాన దేశంలోకి ఎవరైతే తీసుకువెళ్ళాలని దేవుడు సంకల్పించాడో ఆ మోసే చేతుల నుంచి యెహోషువ చేతులకు అప్పగిస్తే యెహోషువ గొప్ప కార్యాలు చేసి ముందుకు నడిపించాడు. ఈ రోజున కూడా నీ జీవితంలో ఒక అద్భుతమైన కార్యాలు చూడాలని యేసయ్య నీ పాపాలను క్షమించి నీకు రక్షణ అనుగ్రహిస్తే, రక్షణకర్త అయిన దేవుని సన్నిధిలో నువ్వు వత్తుకొని బ్రతకడం ప్రారంభిస్తే పరిశుద్ధాత్మని నడిపిస్తాడు. పరిశుద్ధాత్మ నీ జీవితంలో మార్పు తీసుకొస్తాడు. అందుకనే అపోస్తలుడైన పౌలు 2 కొరింథీ 5వ అధ్యాయం 17వ వాక్యంలో 2 విషయాలు తెలియజేస్తా ఉన్నాడు. 2 కొరింథీ 5వ అధ్యాయం 17వ వచనం. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ 2 సబ్జెక్టులో ఒకటే వచనంలో ఉన్న మాటను 2 విడగొట్టాలి. ఎలా విడగొట్టాలి?
ఆ మాట చదివితే ఏముంది అక్కడ? ఎవడైనను క్రీస్తునందున్న ఎడల, ఎవడైనను క్రీస్తునందున్న ఎడల, క్రీస్తునందు ఉన్న ఎడల. క్రీస్తునందు ఉంటేనంటే ఏంటట? ఫస్ట్ వాడు నూతన సృష్టి. వాడు ఎవరు? ఎవరైతే ఎవరు? క్రీస్తునందున్నవా? నేను అని చెప్పాలి ఇప్పుడు. హల్లెలూయా. ఎవరు? నేను. నేను. ఎవరు ఇప్పుడు? నేను క్రీస్తునందున్నవాడు. క్రొత్త సృష్టి. నూతన సృష్టి అంటే క్రొత్త సృష్టి. క్రొత్త సృష్టి. క్రొత్త సృష్టి. రైట్. ఇప్పుడు క్రొత్త సృష్టి విను. ఇప్పుడు రెండో మాట ఏం చెప్తుంది? పాతవి పాతవి. గతించాయి. ఇప్పుడు చెప్పండి, పాతవి గతించాయి. చెప్పు. ఇప్పుడు నువ్వు కొత్త సృష్టి కదా, నువ్వు కొత్త సృష్టిలోకి వచ్చావు కదా. పాత సృష్టి ఏమో లోకం, కొత్త సృష్టి ఏమో దేవుడి సంకల్పం. ఇప్పుడు దేవుడి సంకల్పంలోకి వచ్చావు కదా, దేవుడి రాజ్యంలోకి వచ్చావు కదా. ఇప్పుడు లోకంలో లేవు, లోకం నుంచి వేరైపోయావు, దేవుడి రాజ్యంలోకి వచ్చావు. ఇప్పుడు పాతవి ఏమైనాయట? లోకంలో ఉన్నవన్నీ ఏమైనాయట? గతించాయి. లోకాశలు ఏమైనాయట? లోకాల్లో ఉన్నటువంటి ఒక్కొక్క తలంపు ఏమైందట? చెప్పలేదమ్మా కదా. గతించిందా? గతించన్నా లేదు. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే వాక్యం ఏదో గతించింది అని చెప్పేసింది, డిక్లేర్ చేసి పడేసింది. ఇప్పుడు మీరేమంటారంటే, ప్రభా నాలో ఉన్న అవకతవకలు ఈ రోజుతో, నాలో ఉన్న ఆలోచనలు, గతించుకోవాలి. లోకంలో ఉన్న తలంపులు, గతించుకోవాలి. లోక విషయాలు, గతించుకోవాలి. శరీరాశ, లవ్ మ్యాటర్లు, పాపాల ఆలోచనలు, గతించుకోవాలి. లోక తలంపులు, గతించుకోవాలి. లోక ఉద్దేశాలు, రకరకాల భావాలు. గతించుకోవాలి. చెప్పరు అంటే మీరు పెట్టుకోవాలనుకుంటున్నారే. మరి ఏంటి సపోర్ట్ చేయరేంటి? హల్లెలూయా. కొత్త సృష్టి కావాలని ఆశ లేదేంటి నీకు? యేసునామములో ఎవరినైతే ఈ ఆశలు పట్టుకున్నావు ఇప్పుడే తొలగిపోవును గాక. ఆమేన్. తొలగిపోవాలి. నూతన సృష్టి కావాలి మనము. ఆమేన్. హల్లెలూయా. ఎప్పుడైతే నువ్వు నూతన సృష్టిగా మార్చబడతావో, క్రొత్త సృష్టిగా మార్చబడతావో, ఆ క్రొత్త సృష్టికి ఎవరు రాజయ్య అంటే యేసుక్రీస్తే రాజు. ఆమేన్. పాత సృష్టికి ఎవరు రాజయ్య అంటే సాతానుడు రాజు. పాత సృష్టికి సాతానుడు రాజు అయితే క్రొత్త సృష్టికి ఎవరు రాజు? దేవుడు రాజు. యేసే రాజు. దేవునికి స్తోత్రం. ఆమేన్. యేసయ్య రాజ్యములో నువ్వు ఉండగోరిన ఎడలా, యేసయ్య రాజ్యములో నువ్వు నడవగోరిన ఎడలా, యేసయ్య రాజ్యములో నువ్వు బ్రతకగోరిన ఎడలా, నీ హృదయ తలంపులు మార్చును గాక, నీ హృదయంలో ఉన్న భావాలు అన్ని మార్చబడును గాక, నీ ఉద్దేశాలన్నీ మార్చబడును గాక, నీ తలంపులన్నీ మార్చబడును గాక, నీ జీవితంలో ఉన్నటువంటి ప్రతి అవసరతను దేవుడు తీర్చి నూతన సృష్టిలో నేను నిలబెట్టాలని కోరుకుంటున్న దేవునికి స్తోత్రం. ఆయన సంకల్ప ప్రకారంగా నువ్వు నడవడానికి ఇష్టపడితే, ఆయన ఉద్దేశ ప్రకారంగా నువ్వు నడవడానికి ఇష్టపడితే, ఒకరోజు విశ్రాంతిలోకి వెళ్ళడానికి దేవుడు శాశ్వతమైన విశ్రాంతికి ఇవ్వాలని కోరుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. అలాంటి ఒక ఉద్దేశం నీలో రావాలి. అందుకే యూదా పత్రికలో చెప్తాడు. యూదా పత్రిక 21వ వచనంలో అంటాడు, యూదా పత్రిక 20:21 ప్రియులారా మీరు విశ్వసించు ఆ, అతి పరిశుద్ధమైన దాని మీద, చూడండి ప్రియులారా మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మును మీరు కట్టుకొనొచ్చు, ఆ, పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయొచ్చు. ఏం చేయాలంట? పరిశుద్ధాత్మలో ఒకటి మిమ్మును మీరు మొత్తం కట్టుకొనొచ్చు. మీరు విశ్వసిస్తున్న దాని అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మును మీరు కట్టుకొనొచ్చు. ఏం చేయాలంట? ఏం చేయాలా? ఎక్కడ కట్టుకోవాలా? పరిశుద్ధ ఎక్కడ కట్టుకోవాలా? అతి పరిశుద్ధమైన దాని చెప్పాలి చెప్పాలి. అతి పరిశుద్ధ దాన్ని ఎక్కడంట? అతి పరిశుద్ధ అక్కడ కట్టుకోవాలంట. అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మును మీరు కట్టుకొనొచ్చు. పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయొచ్చు. రెండవది పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయొచ్చు. నిత్య జీవార్థమైన మన ప్రభువుకు యేసుక్రీస్తు కనికరము కొరకు కనిపెట్టుచు. జీవార్థమైన మన ప్రభువుకు యేసుక్రీస్తు కనికరము కొరకు కనిపెట్టుచు దేవుని ప్రేమలో నిలుచున్నట్లు కాచుకొని ఉండుండి. హల్లెలూయా హల్లెలూయా. ఎక్కడ ఉండాలట? ఆయన ప్రేమలో ఉండాలంటే ఆత్మలో ప్రార్థన చేయాలంట. ప్రార్థన 2 రకాలంట. ఒకటి శరీర సంబంధమైన ప్రార్థన, ఇంకోటి ఆత్మలో ప్రార్థన. ఆత్మలో ప్రార్థన ఎలాగుంటది?
అమ్మా ఆత్మలో ప్రార్థన అన్య భాషలతో ఉంటుంది. ఆత్మ ప్రార్థన ఎలాగుంటుంది? అన్య భాషల్లో గంటలు గంటలు. మేము అక్కడికి వెళ్ళాము, చాలామంది సేవకులు వచ్చారు. మాకైతే సపరేట్గా మా ముగ్గురికి ఒకటే రూమ్ ఇచ్చారు, అన్ని ఏర్పాట్లు ఉన్నాయి. ఒక వేరు అన్ని రూమ్లలో కూడా ఆత్మలో ఆరాధన చేసుకుంటూ ప్రార్థన చేస్తూ ఉంటే గంటలు గంటలు. అందరు అన్ని భాషలు వినబడుతుంది కదా, ఇంకో ముఖ్యం వినబడతలేదు. ఆత్మలో ప్రార్థన చేస్తున్నారు, గంటలు గంటలు ప్రార్థన చేస్తున్నారు. ఆడ రూల్ ఏంటంటే 10 గంటలకు లైట్ బంద్ చేయాలి, సైలెంట్ పండుకోవాలి. కానీ పాస్టర్లు అంతా ఏం చేస్తున్నారు అక్కడ? నేనేం చేసిన అంటే ఫస్ట్ రోజు నేను అట్లా కాలంలో ప్రార్థనలు చేసుకుంటా ఉండి నేను వచ్చినా చేసుకుని పడుకున్నాను. రెండవ రోజు ఇంకా అందరు చేస్తున్నారు, ఎవరు పడుకున్నాను. మన తెలంగాణ పాస్టర్లు కొంతమంది మంచిగా పడుకున్నారు. అక్కడ ఉన్నటువంటి ఆయా ప్రాంతాలకు, చాలా ప్రాంతాలు భయంకరమైనటువంటి సువార్త చెప్తే కొట్టేటటువంటి ప్రాంతాలకు వెళ్ళి వచ్చారు పాస్టర్లు చాలామంది. అక్కడ బండ్లు లేవు వారికి, 20 కిలోమీటర్లు అడవిలో నడుచుకుంటూ పోయి సువార్త చేస్తారట. వాళ్ళు వెళ్ళిపోతుంటే అరణ్యం లేకపోతే గది తింటారట, ఏం దొరకబట్ట. అలాంటి వాళ్ళు ఆత్మలో మండుతూ ప్రార్థన చేస్తూ ఉన్నారు. కొంతమందిని చూస్తూ ఉంటే పడుకున్నారు. ఆయమ్మ, తెలంగాణలో ఏం తక్కువ ఉంది? మంచి భోజనం, పెరుగుతో అన్నం, పప్పు చారు, ఇంత సమృద్ధి తిన్నాక ఇక నిద్ర రాకపోతే ఏమొస్తుంది నాయన? ప్రభు ఇవన్నీ తొలగించేసి అలలకు ఎండ పెడితే మాకు కూడా అలాంటి ప్రార్థన వస్తుంది నాయన అనుకొని నేను అనుకున్నా ఆ టైంలో. నిజంగా మన జీవితంలో దేవుడు అన్ని సమృద్ధులు ఇస్తే నిద్ర ఎక్కువైపోతుంది. కోటు సూటు బూట్ ఇస్తే ఇంకెవరిని లెక్క చేయవు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఎవరేమన్నా కానీ అలాంటి మంట రగలాలి. ఇక మాదము రెండో రోజు నుంచి మా రూమ్లో రగిలింది. ఇక అందరు ఎవరైనా కానీ మేము అందరం చేయాలని చెప్పి ఒకరికొకరు చేయాలని చేయాలి అందరూ ప్రార్థన. ఇదే ఇక దేవునికి స్తోత్రం కలిగింది. అగ్ని రగలాలి. ఈ రోజుల్లో చాలామంది సత్యం లేదు మా సంఘంలో, సత్యం లేదు మా సంఘంలో. ప్రార్థన చేసే వాళ్ళు ఒక్కరు లేరు. మళ్ళీ 15 నిమిషాలు ప్రార్థన చేయరు. మా సంఘంలో సత్యం లేదు, మా సంఘంలో సత్యం లేదు అని చెప్పుకొని తిరుగుతారు, కానీ ప్రార్థన చేసేవారు లేరు. ప్రార్థన ఎక్కడుంటే అక్కడ సత్యం ఆటోమేటిక్ వస్తుంది. దేవుడు నడిపిస్తాడు. ప్రార్థన ఎక్కడుంటే అక్కడ దేవుడు సత్యం చెప్పే సేవకులను నడిపిస్తాడు, సత్యం చెప్పే సువార్తను నడిపిస్తాడు. ఆత్మలో మండేవారు ఎక్కడుంటే అక్కడికి దేవుడు మండేటోళ్ళని నడిపిస్తాడు. అది దేవుని సంకల్పం. హల్లెలూయా. అది నీలో నల్ల జరగాలి. ఎందుకు జరగాలి తెలుసా? అందుకని ఎఫెసీ పత్రికలో పౌలయ్య గారు ఎఫెసీ సంఘానికి హెచ్చరిక చేశాడు. 2వ అధ్యాయంలో 1వ వాక్యం 2వ వాక్యం మనం చదువుతున్నప్పుడు అక్కడ ఆ సంఘానికి హెచ్చరిక చేస్తున్నాడు. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించాడు. ఏం చేశారంటే ఆయన మీ అపరాధముల చేత మీ పాపాల చేత చచ్చిపోయారు. మీరు ఎవరికి? లోకంలో ఉన్న వాళ్ళు చెప్తున్నా, సంఘం చెప్తున్నా. ఈరోజు నీతో చెప్తున్నా నేను, నీ అపరాధాన్ని బట్టి నీ పాపాన్ని బట్టి మనం కూడా అలాగే చచ్చిన స్థితిలో ఉన్నాం. నామకార్థం నేను చంపేసింది, భక్తి నేను చంపేసింది, నీలో ఉన్న బోధ నేను చంపేసింది. కానీ యేసయ్య నీ మీద జాలిపడి కనికరపడి నేనేం చేశాడు? మళ్ళా యేసులో ఆత్మలో నేను బ్రతికించాడు. బ్రతికిన నువ్వేం చేయాలి? నువ్వు మండాలి, ఇంటిలో అగ్నిలాగా మండాలి. నీ ఇంటిలో మండితే నీ పిల్లలు మండుతారు, నువ్వు మండితే నీ కుటుంబం మండుతుంది. హల్లెలూయా. ఆ పని చేసి ఈ పని చేసేసి ఇంటికాడ పని చేసేసి తింటగా నిద్ర వచ్చి గిన్నె జరిపి అట్లా వాడుకోవడం కాదు. నువ్వు అట్లా వాడుకుంటే నీ పిల్లలు కూడా అట్లే మాట. లేపినా లేవరు, బిందెడు నీళ్ళు పోసినా లేవరు. అంటే ఎవరు సోమర్తనం ఎవరి మీదకి వచ్చింది? తల్లిదండ్రుల సోమర్తనం. అందుకే తల్లిదండ్రుల మీద ఉన్న దరిద్రం పిల్లల మీదకి రావద్దని నేను హెచ్చరిస్తున్నాను. నీ దరిద్రం నీతోనే సమాధి కావాలి. నీ పిల్లలు భవిష్యత్తు ఆశీర్వాదకరంగా ఉండాలి. ఆత్మలో నీ ఆశీర్వాదాలు ప్రభుని కనుగొని. అందుకనే ప్రతి ఆశీర్వాదము తండ్రి అయిన దేవుడు క్రీస్తులో మనకు అనుగ్రహించను. నువ్వు ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం చెప్తుంది. అందుకనే చచ్చినటువంటి మనల్ని దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. మనల్ని రెండవసారి కూడా, మొదట చచ్చిన స్థితిలో ఉంటే బ్రతికించాడు క్రీస్తులో, రెండవసారి కూడా ఆత్మలో చచ్చిపోతే ఆత్మలో బ్రతికించి అతి పరిశుద్ధమైన దాని మీద మనం కట్టుకోవడానికి ఆ యేసయ్య మనల్ని ఏం చేశాట? పరిశుద్ధపరచాలని ఇష్టపడ్డాడట. దేవుని బిడ్డ, ఈరోజు నువ్వు పరిశుద్ధపరచబడుటకై ఆయనలో నువ్వు దేవుని సంకల్పంలో జీవించి
ఆయనలో నూతన పరచబడు. ఒకవేళ నిన్ను బలింతలు తాకినాయా? నీ శరీరంలో ఉన్న బలింతలు నిన్ను తాకుతున్నాయా? రకరకాల బలింతలు నిన్ను ఆవరించి నిద్రమత్తులో శుభ్రతనంలో అనేకమైనటువంటి తలపుల ఆలోచనలతో నిన్ను ముంచేస్తున్నాయా? ఈ రోజున ప్రభువా ఈ అన్నిటి మీద నాకు విడుదల దయచేయని మోకరించి ప్రార్థన చేద్దాం. మోకరించండి, ప్రార్థన చేద్దాం. ఈరోజు నీ జీవితంలో మన అపరాధముల చేత, మన పాపముల చేత చచ్చిన వారమై ఉన్నప్పుడు క్రీస్తుతో కూడా మనల్ని బ్రతికించాడు. యేసయ్యలో మనం బ్రతికాం. అందుకే పాతవి గతించాయి, ఇదిగో సమస్త క్రొత్తవిగా మారాయి. నువ్వు నూతన సృష్టి, నువ్వు నూతన సృష్టి. నీ నూతన సృష్టి బీడుగా ఉండడానికి వీలు. నీ నూతన సృష్టిలో ఏది శాపమైన అందులో ఉండదో, ఏ అపరాధం అందులో దాగి లేదు, ఏ అపవిత్రత కూడా అందులో లేదు, ఏ పాపానికి అక్కడ చోటు లేదు. నూతన సృష్టిగా మార్చబడిన నీ జీవితంలో దేవుని కార్యాలు జరగాలి. ఇశ్రాయేలు జీవితంలో అపరాధాన్ని బట్టి, పాపాన్ని బట్టి ఐగుప్తు బానిసత్వంలోకి వెళ్ళిపోతే దేవుడు కనికరగలవాడు, కటాక్షము నొందిన దేవుడు. మనుష్యుల కరుణ చూపుటకై, కటాక్షం చూపుటకై మోషేను ఐగుప్తులో పంపించి ఇశ్రాయేలు నడిపించాడు. వారిని నిత్య విశ్రాంతిలో ప్రవేశపెట్టాలని వాగ్దానం చేశారు. అయినా వారు చేరలేకపోయారు. ఈ రోజున రకరకాల బలహీనతలో, రకరకాల సమస్యల్లో, రకరకాల భారముతో వెళ్ళిపోతున్న నీతో మాట్లాడుతున్నాడు దేవుడు. నిన్ను విశ్రాంతిలో ప్రవేశపెట్టాలని ఇష్టపడ్డాడు. నీ బలితలను తొలగించి, నీ కష్టాలు నష్టాలన్నీ తొలగించి, నీకున్న బలితలన్నిటి మీద విజయం అనుగ్రహించి, నీ అపరాధాన్ని, నీ పాపాన్ని తొలగించి క్రీస్తులో నేను జీవింపచేయాలని ఇష్టపడ్డా. నీ యేసు నీతో ఉన్నాడు. ఆనాడు మోసతో ఉన్న దేవుడు, అనోకుతో ఉన్న దేవుడు, అనేకులతో ఉన్న దేవుడు ఈ రోజు నీతో ఉండాలనుకుంటున్నాడు. దేవుని బిడ్డ నీతో ఉండాలని కోరుకున్నాడు. యేసు నామములో కృప 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 నీ ఆలోచనతో నిలబెట్టు, నీ సంకల్పంలో నడిపించు.
యేసయ్యా ప్రైజ్ ది లార్డ్. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. పశ్చాత్తాపంతో దేవుని సన్నిధిని అడుగు. ఎంతకాలం మౌనంగా ఉంటావు? కొన్ని సంవత్సరముల నుండి కూడా పరిశుద్ధాత్మక చోటు ఇయ్యని స్థితి ఇది. ప్రభువా, ఇంతవరకు సమయాన్ని వ్యర్థపరుస్తూ వచ్చాను. ఎన్నెన్నో మార్గాలు నేను చూస్తున్న నా జీవితంలో జరిగిపోయాయి. నిజమైన మార్గము నీవు, సత్య మార్గము నీవు. జీవముగా నీ సన్నిధిని సాగిపోయే కృపను నడిపించు. నాలో అనేక రకాల ఆలోచనలు, ఊహాలు తలపోతూ నడుస్తున్న నా జీవితాన్ని మార్చు. నా అపరాధమును చంపేసిన సంగతి నేను గ్రహించలేని స్థితిలో ఉన్నాను. నా పాపము నాలో ఉండి నన్ను దోషిగా నిలబెట్టిన సంగతి నేను గ్రహించలేకపోతున్నాను. ప్రభువా, నన్ను క్షమించిన సన్నిధిలో నిలబెట్టు. ఆత్మీయ జీవితంలో నిలబెట్టు. ఆత్మీయ దేశంలో నిలబెట్టు. పరిశుద్ధపరచు, పరిశుద్ధపరచు. నేను నువ్వే ప్రభుకు అప్పగించుకుంటావా సహోదరి, సహోదరి, సహోదరుడా? మిమ్మల్ని మీరే అప్పగించుకోండి. నూతనమైన దాని మీద కట్టబడుటకై, మమ్మల్ని మీరే అతి పరిశుద్ధమైన దాని మీద కట్టబడుటకై నేను పరిశుద్ధపరచుకోండి. స్తోత్రం 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 స్తోత్రం. అనొకరు దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. 300 సంవత్సరాలు ప్రభుత్వం వచ్చాడు. మోషేను దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. ఇశ్రాయేలు ప్రజలు నడిపించాడు. ఈ రోజున నిన్ను నన్ను దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. ఆయన విశ్రాంతిలో, ఆయన పరిశుద్ధతలో పాలిభాగస్తులమై ఉండటానికి మనల్ని మనమే పవిత్రపరచుకుందాం. ఈ వాక్యం ధ్యానిస్తూ ఒక్కరు ప్రార్థన చేయండి. ఒక్కరు ప్రార్థన. ఈ సమయం దినంలోకి ఎంతో మంది నైనా వారికంటే మంచి వరమని కాదు నైనా అనుసరం తండ్రి తప్పులు చేసినప్పటికీ మీ అపారమైన కృప మా గురించి ఈ పాదల సన్నిధికి నైనా రావడానికి నీ కృపనిచ్చిన వందనాలు, స్తోత్రము, స్తుతులయ్యా. తండ్రి గొప్ప దేవుడు, మంచి దేవుడు, సర్వాధికారి, సర్వశక్తిమంతుడు తండ్రి. అయ్యా తండ్రి నీకు వందనాలు తండ్రి. మాలో తండ్రి నాయన, తండ్రి నాయన ఏ విధమైన తండ్రి నాయన పాపపు ఆలోచనలు, పాప తలంపులు ఉన్నప్పటికీ తండ్రి నాయన మేము దేవా నీకు విరోధంగా ఉంటున్నామేమో తండ్రి. ఆత్మీయంగా నన్ను మమ్మల్ని బలపరచండి. నీకు స్తోత్రములు. ఆత్మ మంట దయచేయండి నాయన. నీకు వందనాలయ్యా. అడ్డుపడుతున్న సాతాను క్రియలు చేయి పరిశుద్ధాత్మ తండ్రి. నీకు వందనాలు, స్తోత్రములు. ఈ ఆత్మ మంట చేత నన్ను మమ్మల్ని ముందు తీసుకోప్ప ప్రభువా. నీకు వందనాలు. అక్కడికి నీ కొరకు బుద్ధిగల కన్నికలను సిద్ధపాటు కలిగిన జీవితం నాయన మా కుటుంబాలు మేము నీకు నన్ను మయంపరిచే వాళ్ళగా మేము ఉండాలి. ఆత్మదేవా నీకు వందనాలయ్యా. నీకు నేను కానీ ఏ మంచితనం నవ్వలేదు ప్రభా. నీకు స్తోత్రాలు. ఈ మారిన దాన్ని అయ్యా పెండుకు ముందు సమానంగా నా జీవితాన్ని దేవా మీరు ఎంతగా కాపాడుకున్నారయ్యా. నీకు స్తోత్రము, స్తుతులు. ఏమి ఇచ్చి నీ రుణం మీరు తీర్చుకోలేకపోతున్నా ప్రభా. నీకు వందనాలు తండ్రి. అనోకవాలి తండ్రి నాయన.
లోకంలో నిన్ను మాయంపరుస్తూ నిన్ను ఘనపరిచే వాళ్ళ ఉండేటట్లు నీ కృప మాకు సహాయం చేయండి తండ్రి. అయా నీకు వందనాలు, నీకు స్తోత్రములయ్యా. నువ్వు చేసిన మేలలో ఏ ఒక్క మేలు మర్చిపోకుండా సహాయం చేయండి ప్రభా. అయ్యా 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 తండ్రి నాయన నీ సన్నిధిని నిర్లక్ష్యం చేయకుండా నీ లోక తలంపులకు తండ్రి నాయన మేము తావు ఇవ్వకుండా ప్రభా ఉన్నవని నిన్ను బట్టి అతిశయించే జీవితము నాకు మాకు దయచేయండి. కుళ్ళకు శతం కప్పటము దేశం అహంకారం గర్వం అసలు నీ నామను అణిచివేయి ప్రభా. విరోధమైన ఏ వాయిద్యం నాలో మాలో వర్తిల్లకుండా ఇష్టమైన వాళ్ళగా నీకు మహిమ కలిగించాలి. నిన్ను కనపరుస్తూ నిన్ను మహిమపరచు నీ కొరకు నువ్వు సిద్ధపడి జీవించే నీ కృప నాకు మాకు అనేకులకు మా కుటుంబాలకు మా సంఘాలకు మీరు దయచేయమని యేసు పరిశుద్ధ నామమున వేడుకొంచున్న తండ్రి. ఆమేన్. సకల ఆశీర్వాదముల కారణభూతుడా పరమ తండ్రి పరిశుద్ధుడా నీకు స్తోత్రాలు. ఈ పునరుత్థానమందు ఆయన నీ మాటలను బట్టి మీకు స్తోత్రం చేస్తున్నాను. భక్తుడిని సన్నిలో ప్రార్థన చేస్తున్న సమయాన దేవాన్ని భక్తులందరూ కూడా ప్రార్థనలో కొనసాగుటకై మొట్టమొదటిగా ఏర్పరచుకున్నారు. 300 సంవత్సరాలు నీతో నడవడానికి నీ కుటుంబాన్ని నడిపించడానికి కృప చూపాడు. దేవానేక భక్తులను ఏర్పరచుకున్నావు, మోషేను ఏర్పరచుకున్నావు. ఇశ్రాయేలీయుల నీకున్న ప్రేమను వెల్లడిపరుస్తూ వారిని బలపరిచి నడిపించాలని కోరుకున్నావు. నిత్య విశ్రాంతుల్లో వారిని చేర్చాలని కోరుకున్నావు. అనేకులు ఆ విశ్రాంతిలో పాల్గొనలేని కారణాన నేటి దిన నీ ప్రియ కుమారుని యేసుక్రీస్తు ద్వారా అయ్యా మా అపరాధాలను మా పాపాలను క్షమించి క్రీస్తులో బతికించి ఈ రోజున సంఘముగా మేమందరం కూడా ఈ యొక్క ఆఖరి దినముల యందు నిన్ను ఆరాధించడం నిస్సన్నిధి కలిగి మేము బ్రతకడానికి ప్రభా మమ్మల్ని అందరినీ బలపరచు. మాలో ఉన్న లోపాలను తొలగించు, మాలో ఉన్న బలింతలు తొలగించు, మాలో నీకు విరుద్ధమైనవన్నీ తొలగించు, ప్రతి సోమర్థనం మీద విడుదల కలిగించు. దేవానికి వందనాలు. ఏది ఉన్నా ఏది లేకున్నా నీలోనే మేము సమస్త కలిగి ఉన్నామన్నటువంటి ఒక నమ్మకంతో ముందుకు సాగే కృపలో తీసుకురండి. అద్భుతమైన కార్యం చేయండి. ఈ సంఘ బిడ్డలందరినీ ఆశీర్వాదకరంగా నిలబెట్టండి. ఆయన నీవే ఫలభరితమైనటువంటి జీవితాలలోనికి నీ బిడ్డలను నువ్వు తీసుకురండి. ఆయన యవన బిడ్డలను జ్ఞాపకం చేసుకో, పెళ్ళిళ్ళు కాని బిడ్డలను జ్ఞాపకం చేసుకో. వారికి కావాల్సిన సంబంధాలు ఆయన మీరు అనుగ్రహించండి, కార్యాలు జరిగించండి. దేవా స్తోత్రం. పెళ్ళిళ్ళైన బిడ్డలకు నెమ్మది సమాధానం, భార్య భర్తల్లో నెమ్మది సమాధానం, కుటుంబాలలో ఆశీర్వాదాలు అన్ని కలిగించి దేవానికి ప్రతి కుటుంబాన్ని నీ దయగల హస్తానికి అప్పగిస్తూ ఉన్నాను. దేవా మాకు అప్పగించబడిన ఆత్మలన్నీ కూడా ఒక రోజున మీకు అప్పగించాలి కనుక అలాంటి తీర్మానంతోనే బోధ చేస్తూ, అలాంటి తీర్మానంతోనే గద్దిస్తూ సంఘాన్ని బలపరుస్తున్నందుకు ఈ పరిశుద్ధ ఆత్మస్థానాన్ని కలిగి మేము ముందుకు సాగే కృపలను నడిపించండి. నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాం. ఇంకా మారు మనసు లేని బిడ్డలు ఎందరో ఉన్నారు, లోకంలో అనేకులు ఉన్నారు, రక్షణ లేని బిడ్డలు ఎందరో ఉన్నారు. అలాంటి ప్రజలందరికీ కూడా నీవే కృప చూపు నడిపించి బలపరచు. ఘనత మహిమ ప్రభావాలు మీ హస్తానికి ఆరోపిస్తాం. యేసయ్య పరిశుద్ధ నామమున అడిగి వేడుకొస్తున్నాం మా పరమ తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సావాసం సన్నిధి కూడి వచ్చిన సంగమనకును సకల పరిశుద్ధులకు లైవ్ల బిడ్డలకు సదా తోడుగా నడిపించును గాక. ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్.